ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రత్యేక పూజలు చేసి భారీ ర్యాలీగా వెళ్లి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కూటమి నేతలు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. జగన్ బటన్లు నొక్కుతూ రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేశారని మండిపడ్డారు. ప్రజలు ఓటు బటన్ను నొక్కి జగన్ను ఇంటికి పంపాలని కోరారు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్కసారి చేసే తప్పుకి 5 సంవత్సరాల శిక్ష మనందరికీ పడింది. ఏమో పడిందా మనందరికీ కూడా శిక్ష? అవన్నీ కూడా అత్యధికమైనటువంటి రేట్లు పెంచి బీసీల పట్ల, ఎస్సీల పట్ల, మైనార్టీల పట్ల వివక్ష ధోరణితో ఎక్కడికక్కడ అణచివేతకి గురి చేసి కేసులు పెట్టి, ఇబ్బందులు పెట్టి రకరకాలుగా హింసించినటువంటి ఒక రాక్షస పరిపాలన ఎలా ఉందంటే ఈరోజు 5 సంవత్సరాల కాలంలో మనం చూసాం. ఈరోజు మరి పరిపాలన పంపిస్తాము బయటికి, ఎలా పంపించాలి ఈ పరిపాలన బయటకు? మనము అతను ఏ విధంగా బటన్ నొక్కి ఈరోజు స్కీమ్లు ఇచ్చారో అదే బటన్ నొక్కి మనం అందరూ కూడా బయట పంపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అతను ఇదే ఏప్రిల్ 11వ తారీఖు చంద్రబాబు నాయుడు 2019లో ఏప్రిల్ 11వ తారీఖు శిరస్సు వంచి నమస్కారం పెట్టి మిమ్మల్ని అందరినీ కోరుకోవడం జరిగింది. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, ఒక్కసారి నన్ను గెలిపించండి, రాష్ట్రం బాగుపడుతుందంటే మే 13వ తారీఖు ఏప్రిల్ ఇదే రోజు మీరందరూ బటన్ నొక్కి, ఇదే బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన రోజు ఈ రోజే. కాబట్టి ఇలాంటి చీకటి రోజులు ఈ రోజు అందరూ కావాలి. రాబోయే మే 13వ తారీఖు బటన్ నొక్కి రాష్ట్రం బాగుపడాలన్నా, మనకు రాజధాని రావాలన్నా, పోలవరం రావాలన్నా, ఎందుకంటే పోలవరం మనకు ఎందుకు రావాలంటే పోలవరం ఎప్పుడైతే మనకు వస్తుందో ఆ పోలవరం గోదావరి నదీ జలాలు మన కృష్ణా జలాలకు వస్తాయి. కృష్ణా జలాల నుంచి మన జీడిపల్లి రిజర్వాయర్కి మన నీళ్లు వస్తాయి. కాబట్టి ఆ పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్రానికి జీవనాడి లాంటిది. నేను ఈ గ్రామాల్లో పర్యటిస్తున్నా, ఏ గ్రామానికి పోయినా కూడా ఒకటే అడుగుతున్నాను, మా అక్కగారికి తెలియదు. మొన్ననే ఒక సభలో కళ్యాణదుర్గంలో ఒక మహిళ వచ్చి కన్నీటి పర్వంతమవుతుంది. ఏమమ్మా ఏం కావాలి అక్కడ చెప్పండి అంటే, ఏమవుతుందైనా మాకు సేద్యం చేసుకోవడానికి నీళ్లు కావాలా, అలాగే తాగడానికి నీళ్లు కావాలనేది. అంటే ఏమి పరిస్థితి? కాబట్టి ఒకటే, మనం ఏది నీళ్లు ఇవ్వాలనుకున్న అభిప్రాయం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా 2.5 సంవత్సరాలు నెరవేర్స్తా. అలాగే మనకి ఈ చిత్తూరు ప్రాంతం నుంచి గ్రామాలకు వెళ్లే దారులు చాలా అధ్వానంగా ఉన్నాయి. అలాంటి దారులు కూడా మనం బాగు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇన్ని రోజులు మనం ఒక మధ్యలో ఒక నాయకుడు మాత్రం అభివృద్ధి చేశాడు, మిగిలిన నాయకులందరూ కూడా ఎందుకు అభివృద్ధి చేయలేదని ఒక్కసారి మన గుండె మీద చేసుకోగలిగితే దానికి సమాధానం మన ఊర్లో కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా, మీకు రాబోయే 4 సంవత్సరాలు, 3.5-4 సంవత్సరాల్లో, 2.5 సంవత్సరాల్లో బీటీపీకి నీళ్ళు వస్తాయి. అలాగే రోడ్లన్నీ కూడా బాగు చేస్తాం, మన కాలేజీలన్నీ కూడా బాగుంటాయి. అలా చేయలేని పక్షంలో మీ అందరికీ చెప్పి 4.5 సంవత్సరాల్లో క్షమాపణ చెప్పి ఈ ప్రాంతం నుంచి వైదొలుగుతానని చెప్తున్నాను.